వెల్కమ్ టు ద ఇంగ్లీష్ ఎడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు డిఎస్సి ఎజిటి 2019 సెషన్ 1లో జరిగినటువంటి పేపర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది జనవరి 29, 2019లో జరిగింది. ఫస్ట్ వన్, డాష్ సాల్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ థింగ్స్ టేస్టీ. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఇక్కడ సాల్ట్కి ముందర ఏ ఆర్టికల్ వస్తుందో మనం కనుక్కోవాలి. ఏ అండ్ ద నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్. సాల్ట్ అనేది మెటీరియల్ నౌన్. అలాగే ఈ మెటీరియల్ నౌన్ గురించి చెప్పేటప్పుడు ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే సాల్ట్ అనేది జనరల్ పర్పస్లో వాడుతున్నారు. అది ప్రత్యేకించి దాన్ని పాయింట్అవుట్ ఏం చేయట్లేదు దా యూజ్ చేయడానికి. జనరల్గా మెటీరియల్ నౌన్స్ ముందు ఏ యాన్ యూజ్ చేయరు. దా ఎప్పుడు యూజ్ చేస్తారంటే దాని గురించి ప్రత్యేకించి పాయింట్అవుట్ చేసేటప్పుడు ఫలానా సాల్ట్ అంటే ఇప్పుడు రెడ్ సాల్ట్ తర్వాత వైట్ సాల్ట్ ఇలా ఉందనుకోండి, రెడ్ సాల్ట్ అని చెప్పాలనుకోండి, దా రెడ్ సాల్ట్ అని యూజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ అలా ఏం లేదు. సాల్ట్ని జనరల్ సెన్స్లో యూజ్ చేస్తారు కాబట్టి నో ఆర్టికల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కాళిదాస ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. ఇందులో కాళిదాస్ అని ఇండియాలో షేక్స్పియర్ లాంటి గొప్ప వ్యక్తి అని చెప్తున్నారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే కాళిదాస గారిని షేక్స్పియర్ గారితో పోలుస్తున్నారు. సో ఇక్కడ షేక్స్పియర్ అనేది ప్రాపర్ నౌను, దాన్ని ఏం చేశారు కామన్ నౌన్గా యూజ్ చేశారు. ఒక షేక్స్పియర్ లాంటి వాడు. సో అప్పుడు ఎవరితో అయితే పోలుస్తున్నామో దానికి ముందు డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేయవలసి ఉంటుంది. అలాగే మనం ఇలా చెప్పాలనుకో, డాక్టర్ అబ్దుల్ కలాం ఈజ్ ద ఐన్స్టైన్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు కూడా ఐన్స్టైన్కి ముందు దా యూజ్ చేయాలి. సో ఇక్కడ ఉన్న వాటిలో ద డెఫినెట్ ఆర్టికల్ దా ఈజ్ రాంగ్లీ యూజ్డ్. సో ఇది రాంగ్, కరెక్ట్గానే యూజ్ చేశారు. ద డెఫినెట్ ఆర్టికల్ దా షుడ్ బి యూజ్డ్ బిఫోర్ ద నేమ్ కాళిదాస. కాళిదాస ముందు ఎటువంటి ఆర్టికల్ డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ సెంటెన్స్ ఈజ్ గ్రామటికల్లీ కరెక్ట్. ఎస్, కరెక్ట్గా ఉంది. దా షుడ్ బి యూజ్డ్ బిఫోర్ ద వర్డ్ ఇండియా. ఇండియాకి ముందు ఎటువంటి దా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆన్సర్ ఈస్ 3. మిస్సెస్ రేవతి గేవ్ హిమ్ సమ్ సజెషన్స్ డాష్ హెల్పింగ్ హిమ్ విత్ సమ్ మనీ. అంటే ఏంటంటే రేవతి గారు కొన్ని సలహాలు ఇచ్చారు, అలాగే మనీ ఇచ్చారు అని అర్థం అనమాట. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. చూడండి, బిసైడ్ అంటే పక్కన, టు, బిసైడ్స్, ఇన్. ఇందులో బిసైడ్స్ ఫిట్ అవుతుంది. ఎందుకు అనంటే బిసైడ్స్ అంటే తో పాటు అని అర్థం. సో ఆమె సజెషన్స్ ఇవ్వడంతో పాటు కొంత మనీ ఇచ్చిందని. హీ హ్యాస్ రిజైన్డ్ హిస్ పోస్ట్ డాష్ హిస్ సన్. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ మీనింగ్ఫుల్లీ. సో ఇక్కడ ఉన్న వాటిలో చూడండి, ఫర్ ఇన్ ఫేవర్ ఆఫ్. హీ హ్యాస్ రిజైన్డ్ హిస్ పోస్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ హిస్ సన్ అంటే తన కొడుకు యొక్క బాగోగుల కోసము తన పోస్ట్కి తను రిజైన్ చేశాడు అని. సో ఆన్సర్ ఈస్ 2. 91. ప్రీచర్స్ preach many things dash many of them do not practice what they preach. అంటే బోధకులు బోధించే వాళ్ళు ఎక్కువ చెప్తుంటారు, చాలా చెప్తుంటారు. ఇక్కడ మెనీ ఆఫ్ దెమ్ డు నాట్ ప్రాక్టీస్ వాట్ దే ప్రీచ్ అంటే చాలామంది వాళ్ళు చెప్పేదాన్ని పాటించరు అని. సో చూస్ ద కరెక్ట్ కంజంక్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. చూడండి, సో దట్ అంటే అందువల్ల, ఇన్ స్పైట్ ఆఫ్ అంటే అలా జరిగినప్పటికీ, హవెవర్ అంటే కానీ, యాజ్ ఎ రిజల్ట్ అంటే దాని ఫలితంగానే. ఇందులో ఏది సెట్ అవుతుంది అంటే హవెవర్ అన్నది సెట్ అవుతుంది. హవెవర్ అనేది కాంట్రాస్ట్ని అంటే వైరుధ్యాన్ని, మొదట జరిగిన దానికి రెండవ దానికి తేడాన్ని తెలియజేస్తుంది. ప్రీచర్స్ ప్రీచ్ మెనీ థింగ్స్ హవెవర్ మెనీ ఆఫ్ దెమ్ డు నాట్ ప్రాక్టీస్ వాట్ దే ప్రీచ్ అంటే బోధించే వాళ్ళు చాలా విషయాలు చెప్తారు, కానీ హవెవర్ అంటే కానీ చాలామంది వాళ్ళు చెప్పేదాన్ని ఫాలో అవ్వరు అని. సో ఆన్సర్ ఇస్ 3. ఎస్టర్డే వాజ్ మండే. చూస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ ఎస్టర్డే. ఎస్టర్డేకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కనుక్కోవాలి. ఎస్టర్డే అనేది ఇక్కడ సబ్జెక్ట్ పొజిషన్లో ఉంది, ఇది వర్బ్ కాబట్టి సబ్జెక్ట్ పొజిషన్లో ఉంటే మోస్ట్లీ ఏమవుతుందంటే నౌన్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ నౌన్. సో ఇక్కడ నిన్న సోమవారం అని. సో నిన్న అనేది ఏమవుతుందంటే సబ్జెక్ట్ కాబట్టి అది నౌన్ అవుతుంది. నెక్స్ట్, టర్న్ టు ద రైట్
and you will find his house. Choose the correct simple sentence of the above sentence. పైన ఇచ్చిన సెంటెన్స్కి సింపుల్ సెంటెన్స్ కనుక్కోవాలి. చూడండి, యూ విల్ ఫైండ్ హీస్ హౌస్ ఇఫ్ యూ టర్న్ టు ద రైట్. సో ఇఫ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ ఉంటే ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది, కాబట్టి ఇది రాంగ్. ఇఫ్ యూ టర్న్ రైట్ ఇది కూడా సబార్డినేట్ కంజంక్షనే. దీన్ని మనం ఏమంటామంటే ఇఫ్తో ఉండేటటువంటి సబార్డినేట్ కంజంక్షన్స్తో ఉండేటటువంటి సెంటెన్స్ని కండిషనల్ క్లాజ్ అని అంటాం. సో కండిషనల్ క్లాజ్ ఉంటే అది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్, టర్నింగ్ టు ద రైట్ యూ విల్ ఫైండ్ హిస్ హౌస్. ఇందులో ఒకే మెయిన్ క్లాజ్ ఉంది. యూ విల్ ఫైండ్ హిస్ హౌస్ అనేది మెయిన్ క్లాజ్. ఇక్కడ టర్నింగ్ టు ద రైట్ అనేది పార్టిసిపుల్ ఇది. సో పార్టిసిపుల్ ఉంది, కానీ దీన్ని ఏమంటామంటే నాన్ ఫైనైట్ వర్బ్ అంటాము. నాన్ ఫైనైట్ వర్బ్ మాత్రమే ఉండి ఒకే మెయిన్ క్లాజ్ ఉంది. ఒకే మెయిన్ క్లాజ్ ఉన్నట్లయితే అది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, సింపుల్ సెంటెన్స్లో ఒక సబ్జెక్టు ఒక ఫైనైట్ వర్బ్ ఉంటుంది. ఇక్కడ టర్నింగ్ టు ద రైట్ అనేది ఫైనైట్ వర్బ్ కాదు, నాన్ ఫైనైట్ వర్బ్. పార్టిసిపుల్ ఉంది కాబట్టి దాన్ని నాన్ ఫైనైట్ వర్బ్ అంటారు. కాబట్టి ఆన్సర్ 3. యూ టర్న్ రైట్ అండ్ ఫైండ్ హిస్ హౌస్. ఇక్కడ అండ్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఉన్నట్లయితే అది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. ఇది రాంగ్. హీ బిగాన్ టు ఫ్లై. దీనికి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తయారు చేయాలి. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ ఎలా తయారు చేస్తారంటే హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేసి తయారు చేస్తారు. ఇక్కడ హీ బిగాన్ టు ఫ్లైలో హెల్పింగ్ వర్బ్ ఏమి లేదు. వర్బ్ V2లో ఉంది కాబట్టి మనం హెల్పింగ్ వర్బ్గా డిడ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ డిడ్ తీసుకొచ్చి ముందు పెడితే ఏమవుతుంది? డిడ్ హీ బిగాన్ కాస్త బిగిన్ అవుతుంది. డిడ్ హీ బిగిన్ టు ఫ్లై. సో ఆన్సర్ ఈజ్ 4. ఎందుకు బిగిన్ యూజ్ చేసాం? ఆల్రెడీ డిడ్ అనేది పాస్ట్లో ఉంది కాబట్టి వర్బ్ V1లో ఉండాలి. ఎప్పుడైనా డూ, డిడ్, డస్ అనేటివి యూజ్ చేసినప్పుడు వర్బ్ ఖచ్చితంగా V1లో ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. చూస్ ద సెంటెన్స్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధం లేని సెంటెన్స్ ఎంచుకోవాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వర్బ్ 1 కానీ లేదా వర్బ్ 1కి ఎస్ కానీ యాడ్ అయి ఉంటుంది. చూడండి, ఐ ఈట్ ఫ్రూట్ వర్బ్ 1, ఐ హ్యావ్ ఏ కార్ ఇది వర్బ్ 1లో ఉంది, ఐ యామ్ ఏ స్టూడెంట్ వర్బ్ 1లో ఉంది, ఐ హ్యావ్ బీన్ సిక్ ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. కాబట్టి రాంగ్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్. కాబట్టి 4th వన్ రైట్ ఆన్సర్. మెనీ ఏ మ్యాన్ డాష్ టు డూ హిస్ డ్యూటీ. సో ఇక్కడ చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. సో మెనీ ఏ మ్యాన్ అనేది సింగులర్ సబ్జెక్ట్, అంటే చాలామంది అని అర్థం అనమాట. సో సింగులర్ సబ్జెక్ట్కి హ్యావ్ ఫామ్లో హ్యాజ్ రావడం జరుగుతుంది. కాబట్టి హ్యాస్ ఫెయిల్డ్, హ్యావ్ రాకూడదు, ఫెయిల్ రాకూడదు. ఎందుకు? ఇది ఒక సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి వచ్చినట్లయితే V1 + S రావాలి, ఫెయిల్స్ రావాలి. ఆర్ ఖచ్చితంగా రాకూడదు. ఆర్ అనేది ప్లూరల్ వర్బ్ కాబట్టి. నెక్స్ట్ 97. ఏ స్పెషలిస్ట్ డాష్ రవి బిఫోర్ దే డాష్ ద ఆపరేషన్. ఇక్కడ ఎగ్జామైన్ తర్వాత పెర్ఫామ్ 2 వర్బులు ఉన్నాయి. ఎగ్జామైన్, పెర్ఫామ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ బాగా చూసినట్లయితే ఎగ్జామైన్డ్ హ్యాడ్ పెర్ఫార్మ్డ్, హ్యాడ్ ఎగ్జామైన్డ్ హ్యాడ్ పెర్ఫార్మ్డ్, హ్యాడ్ ఎగ్జామైన్డ్ పెర్ఫార్మ్డ్, ఎగ్జామైన్డ్ హ్యాడ్ బీన్ పెర్ఫార్మ్డ్. ఇందులో 2 యాక్షన్స్ ఉన్నాయి. మొదటిది స్పెషలిస్ట్ చెక్ చేశాడు ఎప్పుడు? బిఫోర్ ద ఆపరేషన్. సో 2 యాక్షన్లు పాస్ట్లో జరిగినప్పుడు ఫస్ట్ కంప్లీట్ అయిపోయిన యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలి. సెకండ్ కంప్లీట్ అయిపోయిన యాక్షన్ సింపుల్ పాస్ట్లో ఉండాలి. సో ఫస్ట్కి ఏది కంప్లీట్ అయింది? ఎగ్జామిన్ చేయడమా అంటే పరీక్షించడమా, ఆపరేషన్ చేయడమా? ఫస్ట్ పరీక్షిస్తేనే ఆపరేషన్ చేస్తారు. కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఫస్ట్ది ఉండాలి. హ్యాడ్ ఎగ్జామైన్డ్. సింపుల్ పాస్ట్ టెన్స్లో నెక్స్ట్ది ఉండాలి, పెర్ఫార్మ్డ్. సో ఆన్సర్ 3 కరెక్ట్. చూస్ ద వర్డ్ విత్ సింగిల్ సిలబుల్. సింగిల్ సిలబుల్తో ఉన్నటువంటి వర్డ్ని చూద్దాం. ఫస్ట్ వన్ మచ్చర్, 2 సిలబుల్ ఉన్నాయి.
సెకండ్ వన్ స్ట్రేంజ్, ఎందుకంటే ఇక్కడ ఒకే వవల్ ఉంది కాబట్టి ఇది ఒకటిగానే చెప్తాం. ఇక్కడ ఈ ఉన్న ఇది సైలెంట్ కాబట్టి ఆన్సర్ 2 రైట్. ఇక్కడ సి విల్ 2 సిలబల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రూట్ ఫుల్ 2 సిలబల్ ఉన్నాయి కాబట్టి రైట్ ఆన్సర్ 2. చూస్ ద వర్డ్ దట్ హ్యాస్ డిఫరెంట్ సౌండ్ విత్ రిగార్డ్స్ టు ద అండర్లైన్ లెటర్. ఇక్కడ కే కింద అండర్లైన్ ఉంది. ఈ అండర్లైన్ చేసినటువంటి లెటర్ కే ఉంది కదా, అందులో డిఫరెంట్ సౌండ్ ఏది ప్రొడ్యూస్ చేస్తుంది? నైట్లో కే సైలెంట్ అంటే కేని పలకట్లేదు. నైఫ్లో కేని పలకట్లేదు. కింగ్లో కేని పలుకుతున్నాం. నోలో కూడా కేని పలకట్లేదు కాబట్టి రైట్ ఆన్సర్ కింగ్. మిగిలిన అన్ని 1, 2, 4 సైలెంట్ లెటర్కి 3లో మాత్రం ప్రొనౌన్షియేట్ చేస్తున్నాం. చూస్ ద వర్డ్ వితౌట్ హ్యావింగ్ ఏ సైలెంట్ లెటర్ ఇన్ ఇట్. ఏ వర్డ్లో సైలెంట్ లెటర్ లేదో దాన్ని కనుక్కోవాలి. వితౌట్ అనేది గుర్తుంచుకోవాలి. బ్రాట్లో జీ సైలెంట్ లెటర్, ఫ్యాసినేట్లో సి సైలెంట్ లెటరు, ఈ సైలెంట్ లెటర్, ఫారిన్లో జీ సైలెంట్ లెటర్, స్ట్రెంగ్త్లో అన్ని పలుకుతున్నాం కాబట్టి 4th one is the right answer. Thank you for watching the video till end. Please support me, like, share and subscribe. Thank you.